రైట్, బీసీ రిజర్వేషన్లపై అనుకున్నట్లుగానే సుప్రీంకోర్టుకు వెళ్లబోతోంది తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంలో తేల్చుకోవాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. పార్టీ నేతలు, సీనియర్ అడ్వకేట్స్తో సీఎం రేవంత్ వర్చువల్గా సమావేశమయ్యారు. దీనికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, అలాగే మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నంలు హాజరయ్యారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘితో సంప్రదింపులు జరిపారు వీరంతా. హైకోర్టు స్టే తర్వాత చట్టపరమైన చర్యలపై చర్చిస్తున్నారు. జీవో 9 అమలుకై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై కట్టుబడి ఉన్నామంటున్నారు సీఎం రేవంత్. మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో ఉన్నారు, మాట్లాడదాం. ప్రభాకర్, ఇక సుప్రీంకే వెళ్లాలని నిర్ణయించుకుందా తెలంగాణ ప్రభుత్వం? కారణాలేంటి? రైట్, అఫీషియల్గా సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. సుప్రీంకోర్టులోనే స్టే వెకేషన్ పై ఒక పిల్ దాఖలు చేయాలనేది అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీంతో భాగంగానే ఎస్పీఎల్ స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి వేయాలనేది అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు బట్టి విక్రమార్క, అట్లాగే పొన్నం ప్రభాకర్, వాకిట్ శ్రీహరి, మిగతా బీసీ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అభిషేక్ మను సింఘ్వి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన అభిషేక్ మను సింఘ్వి కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. 42% రిజర్వేషన్స్తోనే ఎలక్షన్స్కి వెళ్ళాలి, ఎలక్షన్స్ 42% జీవో వచ్చిన తర్వాతనే వెళ్ళాలి, ఆ 42%తోనే వెళ్ళాలి అనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీనిలో భాగంగానే ఎస్ఎల్పి దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ 2 రోజులలో దీనిపైన నిర్ణయం తీసుకున్నారు. మండే కానీ ట్యూస్డే కానీ ఎస్ఎల్పి దాఖలు చేయడానికి ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది. ప్రభాకర్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది? స్టేను వెకేట్ చేయించిన తర్వాత హైకోర్టు ఇప్పుడు స్టే ఇచ్చింది. ఈ జీవోఎంఎస్ నెంబర్ 9 అట్లాగే 41 and 42 ఈ 3 జీవోల మీద స్టే ఇచ్చిన నేపథ్యంలో ఈ స్టేను వెకేట్ చేయించి వెకేట్ చేయించిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, వెకేట్ చేయించడానికి సుప్రీంకోర్టు వెళ్ళాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెకేట్ చేస్తే కనుక సేమ్ ఇదే విధంగా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చుకొని 42%తో ఎలక్షన్స్కి వెళ్ళాలి అనేది అయితే ఒక సొల్యూషన్గా కనిపిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా దీనిపై పట్టుదలతో ఉంది. పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇచ్చి ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగానే 42%తో మాత్రమే ఎలక్షన్స్కి వెళ్ళాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దాంట్లో భాగంగానే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేయాలి అనేది నిర్ణయానికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మరొకసారి సమావేశం అయ్యే అవకాశం ఉంటుంది. సోమవారం కానీ మంగళవారం కానీ హైకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ప్రభుత్వం దాఖలు చేయనుంది. రైట్ ప్రభాకర్.